హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తెలిపింది. అది ఏంటి అంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే తెలిసే ఉంటుంది కదా. మనకు ప్రభుత్వం అయితే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారే కానీ మనకు ప్రభుత్వం వచ్చి ఇప్పటికే కూడా దాదాపుగా 3 నెలలు అయితే అయిపోయింది. కానీ ఇంతవరకు కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే ఇంకా కూడా ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి నియామకాలు అయితే జారీ చేశారు. ఈ వీడియోలో మనకు ఎప్పటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారు, దీనికి ఇచ్చిన విధి విధానాలు ఏంటి, మహిళలకు పురుషులకు ఇద్దరికి కూడా ఇస్తారా, గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకే ఇస్తారా, గ్యాస్ కనెక్షన్ లేకపోయినా కూడా ఇస్తారా, రేషన్ కార్డు పైన ఇస్తారా, దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని అయితే చెప్పారు కదండి. సో దీనికి సంబంధించి నియామకాలు అయితే జారీ చేశారు. అది పురుషులకైతే కాదండి, మగవారికైతే కాదు, ఆడవాళ్ళకు మాత్రమే. ఒక కుటుంబంలో కేవలం మగవారి పేరు మీద కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబానికైతే గ్యాస్ కనెక్షన్ అనేది రాదు. మనకు ప్రభుత్వం అయితే ఎన్నికలకు ముందే మేనిఫెస్టోలోనే చెప్పారు, మహిళలకే ఈ పథకం అనేది అర్హులు, మహిళలకు మాత్రమే ఇస్తానని చెప్పేసి మనకు అప్పట్లోనే చెప్పారు. కాబట్టి ఇదైతే పురుషులకైతే మగవాళ్ళకైతే రాదండి. ఒకవేళ మీ ఇంట్లో మగవారి పేరు మీద కనుక గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే ఆడవారి పేరు మీద కనుక మీరు మార్చుకోవాలి అనుకుంటే అలా అయితే మార్చలేరు. కానీ మీరు మళ్ళీ కూడా ఇంకొక గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకోవచ్చు. అలా తీసుకుంటే మీకు గ్యాస్ కనెక్షన్ అనేది ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే వస్తాయండి. ఒకేసారి అయితే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వరండి. 4 నెలలకి, సంవత్సరానికి మనకు 12 నెలలు కదా, ఈ 12 నెలల్లో 4 నెలలకి ఒక్కసారి మాత్రమే మనకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది ఇస్తారు. అది ఏ విధంగా ఇస్తారని చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం జనవరి నెలలో తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా 4 నెలల తర్వాత అయితే మనకి ఇస్తారు. ఈ మధ్యలో కనుక మీకు అవసరము అనుకుంటే, ఒకవేళ ఈ మధ్యలో కనుక ఇంకో గ్యాస్ కనెక్షన్ కావాలి అనుకుంటే దాన్ని మీరు డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి. మళ్ళీ కూడా తిరిగి ఇంకో 4 నెలల తర్వాత గ్యాస్ అనేది ఇస్తారు. మళ్ళీ కూడా ఈ మధ్యలో మీకు కావాలి అనుకుంటే మీరు డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి. సో సంవత్సరానికి మనకు 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారు. అలాగే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ గ్యాస్ అనేది మనం తెచ్చుకునేటప్పుడు ప్రజెంట్ అయితే మనం బుక్ చేసుకోవాలి, డబ్బులు కూడా కట్టాలి. ఆ రోజు రేటు ఎంత ఉందో అంత అనేది మనం కట్టాలి, ప్రభుత్వానికి కట్టి మనం గ్యాస్ కనెక్షన్ అనేది ఇంటికి తెచ్చుకోవాలి, సిలిండర్ తెచ్చుకోవాలి. మనం తెచ్చుకున్న 24 అవర్స్లో 24 గంటల్లో మీరు ఎంతైతే ప్రభుత్వానికి కట్టారో అదే డబ్బులు మీ ఖాతాలో అయితే పడిపోతాయి. కానీ డైరెక్ట్గా కూడా మీరు ఉచిత సిలిండర్లు అయితే తెచ్చుకోలేరనమాట. మీరు డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టి తెచ్చుకుంటే సో మీకు ఉచితంగా డబ్బులు కట్టి తెచ్చుకున్న తర్వాత అదే డబ్బులు రూపాయి కూడా కట్టు కాకుండా మీకైతే అకౌంట్లో పడతాయి. అందుకే మీ దగ్గర అకౌంట్ బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ కూడా ఉండాలి. దీన్ని ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి. ఇప్పుడు మనకు ప్రభుత్వాలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సచివాలయం సిబ్బంది మీ ఇంటి వద్దకి వస్తారు, ప్రతి ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంటికి అని లేదు, వీళ్ళ ఇంటికి అని లేదు, ప్రతి ఇంటికి కూడా వచ్చి సర్వే చేస్తారు. మీ ఇంట్లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయా, మగవాళ్ళ పేరు మీద ఉన్నాయా అని చెప్పేసి సర్వే చేస్తారు. సో ఆడవాళ్ళ పేరు మీద ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద ఉన్నా సరే, ఒక రేషన్ కార్డులో ఇద్దరు ఉన్నా సరే ఇద్దరికి కూడా సిలిండర్లు అయితే వస్తాయండి. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కరి పేరు మీద 2 గ్యాస్ సిలిండర్లు ఉంటే మాత్రం రావు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఎంతవరకు నిజమో మనకు సిలిండర్లు వచ్చేంత వరకు దీని గురించి కొంచెం సస్పెండ్ అన్నమాట ఇది. సో 2 గ్యాస్ సిలిండర్లు ఉన్న వాళ్ళకైతే రావు అనేది చెప్పారనమాట. దానికి నెక్స్ట్ మనము అది ఏం జరుగుతుంది అనేది త్వరలోనే తెలుస్తుంది. సో అయితే మనకు ఈ గ్యాస్ కనెక్షన్ అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమేనండి. అయితే వెళ్ళి కూడా అప్లై అయితే చేసుకునే అవసరం లేదు, ప్రభుత్వమే మీ వద్దకు వచ్చి అయితే అప్లై చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా, ఈ పండగ సందర్భంగా
మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఇదండి. అలాగే 4 వీలర్ ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి, సో 5 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి వీళ్ళకైతే ఇవ్వరండి. వీళ్ళు మాత్రం ఇచ్చే అవకాశాలు లేవు. మిగతా వాళ్ళకందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల పేద మహిళలకే మనకు ఎలాంటి పథకాలు వచ్చినా కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద మహిళలకే ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ కూడా చెప్పింది. 4 వీలర్ ఉన్నవారికి, కారు ఉన్నవారికి, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి, 5 ఎకరాల కంటే పంట పొలాలు ఉన్నవారికి కూడా ఇవైతే రావు. ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ మంత్ అక్టోబర్ 31వ తారీఖు దీపావళి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లకి అర్హత కలిగిన వారికి అందరికీ కూడా ఇస్తారు. సో నేను చెప్పింది అర్థమైంది కదండి. సో చూస్తున్నారు కదా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.